డీటెయిల్స్ చూస్తే కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 50,474 కోట్లుగా కేటాయించారు. అటు తెలంగాణ వాటా 26,216 కోట్లుగా కేటాయించారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు 620 కోట్లు కేటాయించగా సింగరేణికి 1,600 కోట్లు కేటాయింపు జరిగింది. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 50,474 కోట్లుగా కేటాయించారు. అటు తెలంగాణ వాటా 26,216 కోట్లుగా కేటాయించారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కు 620 కోట్లు కేటాయించగా సింగరేణికి 1,600 కోట్లు కేటాయింపు జరిగింది. కేంద్ర పన్నుల్లో 2 తెలుగు రాష్ట్రాల వాటాకు సంబంధించి పూర్తి సమాచారం మడిలి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈసారి కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా భారీగా పెరిగిందనే చెప్పొచ్చు. 42% ఏదైతే ప్లానింగ్ కమిషన్ సిఫార్సు చేసినటువంటి 42% నిధుల్లో రాష్ట్రానికి ఏపీకి ఈసారి 50,474 కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రాబోతుంది. అయితే ఇది గత సంవత్సరాలతో పోల్చుకుంటే 5,000 కోట్లు అదననే చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణకు 26,216 కోట్లు వచ్చింది కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా. ఇది కూడా గత ఏడాదితో పోల్చుకుంటే 3,000 కోట్లు అదనంగా వచ్చింది. సో తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో 8,000 కోట్లు అదనంగా దక్కడం అన్నది ఇది కొంత పోరాట కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఈ మొత్తం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సంబంధించిన వాటా ఇది రాష్ట్రాలు ఈ మొత్తాన్ని కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రియారిటీస్, రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి, వాటికి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ఒక పరం అనేది చెప్పచ్చు. ఇది కేంద్రం పన్నుల్లో అంటే రాష్ట్రం నుంచి కేంద్రం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, అదేవిధంగా జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇటువంటి పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి మొత్తంలో నుంచి 42% రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏపీకి కూడా 5,000 కోట్లు అదనంగా గత ఏడాది కన్నా అదనంగా వచ్చింది. 50,474 కోట్లు ఏపీకి, తెలంగాణకి 26,216 కోట్లు వచ్చింది. ఇక సింగరేణికి 1,600 కోట్లను కేటాయించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 620 కోట్లను ఇచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి ఈఏపీ కింద ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 120 కోట్లను కూడా కేటాయించింది. ఈసారి సెంట్రల్ యూనివర్సిటీలకి అదేవిధంగా ఏదైతే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా సపరేట్ గా అంటే ఇంతకుముందు ఆయా సంస్థలకు కూడా విడివిడిగానే ఈ కేంద్ర బడ్జెట్ లోనే ఇచ్చేవారు. కానీ వీటికి ఒక పూల్ ఏర్పాటు చేసి వాటికి మొత్తంగా ఇవ్వటం జరిగింది. సో ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు. మొత్తానికైతే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఈసారి తెలుగు రాష్ట్రాల వాటా గణనీయంగా పెరిగిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.